హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ రెసిపీ. ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే కాజు చికెన్ కర్రీని నా స్టైల్లో ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి. ముందుగా కడిగిన చికెన్కి కొంచెం కారం, కొంచెం చికెన్ మసాలా, కొంచెం పెరుగు వేసి బాగా కలిపేసి పక్కనైతే పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె బాగా మరిగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ టమాటో పేస్ట్ని కూడా వేసి బాగా కలిపేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ బాగా మగ్గిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు కట్ చేసి వేసుకోండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. తర్వాత కాజు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. కాజు కొంచెం ఉడికిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. చికెన్ నుంచి వాటర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని తర్వాత ఉప్పు కారం కూడా మీరు ఎంత తింటారో అంత వేసుకొని ఇంక లాస్ట్గా చికెన్ మసాలా కూడా వేసేసుకోండి. తర్వాత మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని మగ్గించుకోండి. వాటర్లోనే కరివేపాకు కూడా వేసుకుంటే మంచి అరోమా టేస్ట్ అయితే వస్తుందండి. తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారా కర్రీ ఎంత బాగా రెడీ అయిందో. థ్యాంక్ యూ సో మచ్.